హాయ్ అందరికీ. నిన్న లంచ్‌లోకి పన్నీర్ పలావ్ చేశానండి. టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయింది. ఈ పన్నీర్ పలావ్ చేయడం నేను ఇదే మొదటిసారి. ఎక్కువగా నేను చికెన్ పలావ్ అది చేస్తుంటాను. అయితే 21 డేస్ అయితే నాన్ వెజ్ తినడం లేదని చెప్పాను కదా! అందుకోసమని పన్నీర్ తీసుకొచ్చి పన్నీర్ పలావ్ చేశాను. కానీ నాకు ఎక్కువగా చికెన్ కంటే పన్నీర్ అంటేనే చాలా ఇష్టం. ఈ పన్నీర్ పలావ్ చేశాను కానీ పన్నీర్ మొత్తం వదిలేసి ఓన్లీ రైసే తిన్నది మా పాప. పన్నీర్ అంటే ఆమెకు నచ్చదు. అలాగే మా హస్బెండ్ కూడా సరిగ్గా తినరని ఈ పన్నీర్ రెసిపీస్ అయితే ఎక్కువగా చెయ్యను నేను. నేను పలావ్ తిన్నది ఫస్ట్ టైం అంటే ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడే ఓనర్ అక్క తీసుకొచ్చి ఇచ్చింది చికెన్ పలావ్. అది కూడంగా ఫస్ట్ టైం అదే తిన్నాను. అంతకుముందు నేను చెప్పాను కదా, నాకు సరిగ్గా వంటలు రాకపోయేది. ఇప్పుడు కొంచెం బెటర్‌గా చేస్తున్నాను. కానీ నార్మల్ టైంలో మనకెవరైనా ఏదైనా ఇస్తే గుర్తుంటదో లేదో కానీ ప్రెగ్నెంట్‌తో ఉన్నప్పుడు ఏది ఇచ్చినా సరే అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చికెన్ పలావ్ అనే కాదు, చేపల పులుసు చేసుకున్న, అలాగే పప్పుల పులుసు చేసుకున్న, ఒకసారి అయితే గులాబ్ జామ్ బాక్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. ఆ విధంగా ఎవరైనా ఇచ్చినప్పుడు మాత్రమే తృప్తిగా తినేదాన్ని. కానీ నేను చేసుకున్న వంట నాకు అస్సలు నచ్చకపోయేది. మళ్ళీ ఎక్కువగా నాకు వామిటింగ్స్ అయ్యేది కాబట్టి ఫుడ్ అనేది అసలు తినాలనిపించేది కాదు. 9 మంత్స్ వరకు అంతే ఉండేది. కనీసం 2, 3 రోజులకు ఒక్కసారైనా అట్లా వామిటింగ్ చేసుకునేదాన్ని. మా పాప వెయిట్ కూడా తక్కువగా పుట్టిందండి. 2.3 కేజెస్ అంతే. వెయిట్ ఒకటి తక్కువగా ఉండే కానీ హెల్దీగా ఉండే. సన్నగా ఉన్నందుకు నాకే కొంచెం భయం అనిపించేది.